నా పేరు పార్టీనాయుడు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నామండి. ఇప్పుడు ఈరోజు మేడే సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మన ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల నిమిత్తం ప్రజలందరికీ ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నిత్య ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి కాదనట్లేదు, కానీ నేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన చోడవరం అలాగే మాడుగుల ప్రాంతాలు 60 సంవత్సరాలు ఫ్యాక్టరీ మొత్తం నిర్వీర్యమైపోవడానికి ఆపేయడానికి కారణమని ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి విషయం. ఎందుకంటే ఖచ్చితంగా అవకాశమే కాదు, ఇది నిజం. ఎటువంటి పరిస్థితి అంటే ఒకప్పుడు మహానుభావులు మన సత్యరావు గారు స్వర్గస్థులైనటువంటి సత్యరావు గారు సమయంలో ఎంతో కొద్దిగా చెరుకు సేకరణ జరుగుతూ దాన్ని సత్యరావు గారి టైంలో చుట్టుపక్కల వాళ్ళని అందరికీ ఉపాధి కలగాలని, అలాగే చెరుకు రైతులను కూడా ఒక స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని గౌరవమైనటువంటి దివంగత ముఖ్యమంత్రి వారితో సమావేశమయ్యి ఆ రోజు ఉన్నటువంటి మన్మోహన్ గారు సమయంలో వెళ్ళి ఆయనతో కూడా సమావేశమయ్యి మా ప్రాంతం చాలా వెనకబడి ఉందండి, మిగిలిన ప్రాంతాల్లో వైజాగ్ అనకాపల్లి ప్రాంతాల్లో రకరకాలటువంటి అవకాశాలు ఉన్నాయి, మా ప్రాంతంలో ఎటువంటి ఆధారం లేదు, ఒక షుగర్ ఫ్యాక్టరీ తప్ప వేరే ఆధారం లేదని చెప్పేసి ప్రత్యేకించి పోరాడి ఎంతో కాలం కృషి చేసి మన ప్రాంతానికి మన షుగర్ ఫ్యాక్టరీని పునర్విభజన చేశారు. ఆ రోజుకి ఎటువంటి అవకాశాలు లేవండి. ఏదో తక్కువ 1,50,000 టన్నులు తీసుకోండి. అంటే 6 నెలలు ఆడితే 1,50,000 టన్నులు మాత్రం ఆడేది ఫ్యాక్టరీ. అంటే ఏదో మారుమూల ప్రాంతంలో ఉండి ప్రత్యేకించి మన ఫ్యాక్టరీ కొట్టుకొచ్చి 3-4 రోజులు కష్టపడి ఆ పశువులను తీసుకొని వచ్చి ఉండేవారు. కానీ ప్రాంతానికి మండలానికి కాకుండా ప్రతి ప్రాంతానికి కూడా ఒక కాటాన్ని తీసుకెళ్ళి 22 కాటాలను తయారు చేసి ప్రజల అందుబాటులో, అంటే వాళ్ళ దగ్గరికే చెరుకు కాటాలు తీసుకెళ్ళి ప్రజలందరికీ అవకాశాన్ని కల్పించి ఎంతో తేలికపాటి, అంటే షుగర్ ఫ్యాక్టరీకి వెళ్తే మనకి ఇబ్బంది తగ్గుతుందని చెప్పేసి చెప్పించారు. ఎంతంటే మార్కెట్లో ఉండేదండి, మార్కెట్ అప్పటికి కూడా మంచి గట్టిగా ఉండేది. కానీ అప్పుడున్న పరిస్థితి అంటే ఇక్కడ చెరుకు ఆడేసరికి బెల్లం తయారు చేసేసరికి ఒక రేటు, ఆడికి వెళ్ళేసరికి ఒక రేటు ఉండేది. రైతుకి ఇబ్బంది పడేది, రాత్రిపూట ప్రయాణాల్లో చాలా ఇబ్బంది పడేవారు. అయినా అటువంటి బాధలు మీరు పడద్దు. ఏ రేట్ అయితే మేము ఈరోజు చెప్పామో సంవత్సరం ఏడాది పొడుగు మీకు అదే రేట్ ఇస్తాం, మీరు ఇబ్బంది పడద్దు, మీ ముందుకి మేము కాటాలు తీసుకొస్తామని చెప్పేసి స్వర్గీయులైనటువంటి సత్యరావు గారు చాలా గ్రామాలు తిరిగి ఇంటింటికి ప్రసారం చేసి మరి ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటను నిలబెట్టి ప్రజల ముందు తీసుకొచ్చారు. ఆ రోజే మన షుగర్ ఫ్యాక్టరీలో ఇది డిస్టిలరీ పెడదాం, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ముడిసమురు మలాసిస్ బయటికి పోతుంది, దానివల్ల కూడా 100 మందికో 200 మందికి ఉపాధి కల్పిద్దాం, లేదా చాకరీల కంపెనీ పెడదాం అని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే డిస్టిలరీ పెడతామన్నారు. డిస్టిలరీ ఫ్యాక్టరీ పెట్టడానికి మనం ముడిసమురుతో వేరొక ప్రాంతాన్ని తరలించకుండా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో డిస్టిలరీ పెడతామన్నారు. కానీ మన ఫ్యాక్టరీ నిర్వీర్యం చేసేసి దాన్ని డిస్టిలరీగా మారుతామని చెప్పేసి చెప్పలేదండి. దాన్ని ఎంతో గొప్పగా, అంటే ఉన్నదాన్ని పావలా వంతు ఉన్నదాన్ని 2.5 తయారు చేశారు తప్పించి ఉన్నదాన్ని మొత్తం చేసేలేదు. ఈరోజు ఫ్యాక్టరీని ఆపేయడం వలన పాత బకాయిలు రైతులకు కానీ కార్మికులకు కానీ ఎటువంటి బకాయిలు చెల్లింపు జరగలేదు. 1.5 ఏడాది అయిపోయింది ఫ్యాక్టరీ ఆపేసి. కానీ ఇప్పటికీ మనం చెప్పిన దాని ప్రకారం మన ముఖ్యమంత్రి వాళ్ళు గతంలో ఒకసారి అమరావతి గురించి బెదిరించారు, 20 సంవత్సరాలు వెనక్కి తోసేశారని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడారు. మరి మన షుగర్ ఫ్యాక్టరీ ఆపేసి 60 సంవత్సరాలు వెనక్కి తోసేసిన విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకోలేదు. మన గౌరవనీయులైనటువంటి మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు, మన శాసనసభ్యులైనటువంటి కేఎస్ఎన్ రాజు గారు, మన మాడుగుల శాసనసభ్యులైనటువంటి మాజీ మంత్రివర్యులైనటువంటి మన బండారు సత్యనారాయణ గారు అందరూ వచ్చి మన స్థానిక ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ గారు, మన మన పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయిన కళ్యాణ్ గారు కూడా వచ్చి గేటు ముందునే ఏ షుగర్ ఫ్యాక్టరీ అయితే ఈరోజు నిలిపేసి నిర్వీర్యం చేశారో అదే గేటు ముందుకు వచ్చి ప్రత్యేకించి అక్కడ వాహనాన్ని ఆపి మరి ఏం చెప్పారంటే ఈ ఫ్యాక్టరీకి మేము పునర్వైభవం తెస్తాము, తప్పకుండా కార్మికుల్ని రైతుల్ని ఆదుకుంటాం, అంతకు మించి మీకు చేస్తామన్నారు. ఈరోజు ఏం చేశారంటే అంతకు మించి చేశారు. ఏం చేశారంటే నోటికాడు ఉన్నటువంటి కూడి లాగేసి 30 లక్షల మంది లేబర్ని తిండి లేకుండా ఉండడానికి ఇది లేకుండా చేసి పారేశారు.
ఎక్కడ ప్రతి గ్రామంలోనూ చూడండి, ఏ గ్రామంలో చూసినా సరే చెరుకు లేక కొన్ని ప్రాంతాల్లో బీడు ప్రాంతాలు ఏర్పడ్డాయి. మన ముఖ్యమంత్రి వాళ్ళు అలాగే మన శాసనసభ్యులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారండి, మొక్కజొన్న వేసుకోండి లేకపోతే వేరే రకం వేసుకోండి అంటున్నారు. ఒక చెరుకు తోట వేస్తే ఎటువంటి వాతావరణమైనా సరే రైతును ఆదుకునే పంట అదొకటి. కానీ మొక్కజొన్న వేసుకోవడం వలన వేరే పంట వేయడం వలన మన ప్రాంతంలో నీటి ఎద్దడి ఎక్కువైనటువంటి ప్రాంతం కాబట్టి అంతటి అవకాశాన్ని ఇచ్చే మొక్కజొన్న పంట ఇవ్వదు. రైతుని ఆదుకునే పరిస్థితి కాదు. నీరు లేక అది ఎండిపోతుంది. ఒకవేళ ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చి తుఫాన్ వచ్చిందంటే ఒక్క మొక్క కూడా మనకి రైతుకి నిలబడదు. అటువంటి పరిస్థితులను కనుక్కొని మన గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన శాసనసభ్యులు మన ఎంపీ సీఎం రమేష్ గారు కూడా వచ్చి ఇచ్చిన హామీలను తప్పకుండా నిలబెట్టుకొని మన షుగర్ ఫ్యాక్టరీని పునర్వైభవం చేయించి పునరుద్ధరణ చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. రెండు నియోజకవర్గాలండి, 8 మండలాలకి ఆదరవు, అలాగే ఇంచుమించు 3 లక్షల కుటుంబాలకు అదే ఆదరవు, వేరే ఆదరవు అంటూ ఏం లేదు. ఎక్కడెక్కడో చూసుకుంటే వేరే ప్రాజెక్టులు కానీ వేరే కర్మాగారాలు కానీ ఉన్నాయి. కానీ మన ప్రాంతంలో మన 2 నియోజకవర్గాల్లో ఒక షుగర్ ఫ్యాక్టరీ తప్ప వేరే కర్మాగారం కానీ వేరే ఆదరవు కానీ వేరేటువంటి అవకాశాలు కానీ ఏమీ లేవు. ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ ఆపేయడం వలన వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ పునర్విభజన చేసి దాన్ని తిరిగి ఆరంభించి రైతులకి 23,500 షేర్ హోల్డర్లు ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళీ అవకాశం కల్పించి వాళ్ళ ద్వారాగా 30 లక్షల మంది లేబర్ని మళ్ళీ వాళ్ళకి పని కల్పించి ఏ ప్రాంతంలో ఉన్నవాడిని ఆ ప్రాంతంలో పని చేసుకొని బ్రతికేటందుకు అవకాశం ఇవ్వమని మా యొక్క డిమాండ్ అండి. ఎందుకంటే ఇక్కడ కాదండి, 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు వైశాల్యం దాన్ని ఆక్రమించింది. దాని యొక్క పరిస్థితి ఎక్కడో అక్కడ పని చేసుకొని ఎవడింట్లో ఆడు హ్యాపీగా వారి సొంత పనులను చేసుకుంటూ దాని మీద ఆధారపడి హ్యాపీగా బతికేవారు. ఈరోజు పనులు లేక వలసలు పోతున్నారు. నిలబడి ఉన్నారు, తినడానికి తిండి లేక ఆకలితో అలమటించిపోతున్నారు. వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని మన సీఎం గారు మన డిప్యూటీ సీఎం గారు వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని దాన్ని పునర్విభజన చేసి వాళ్ళందరికీ ఉపాధి అవకాశం కల్పించాలని కోరుకుంటూ మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని. ఈ డిమాండ్ షుగర్ ఫ్యాక్టరీ ఆగిపోవడానికి కారణం కావాలని రైతులకి ఆగిపోవడానికి కారణం రైతులేం కాదండి. కొన్ని ఫ్యాక్టరీలో రీడింగ్ లేక ఆగిపోయారని చెప్పారు. కానీ మన ఫ్యాక్టరీలో రీడింగ్ ఎంత ఉందండి, 10/10 వచ్చేది, 10.10 వచ్చినటువంటి ఫ్యాక్టరీ. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ లాస్ వస్తుంది అని అడిగారు. ఎందుకు వచ్చేస్తుందండి? మనం ఎండీ గారిని కలవడానికి వెళ్ళామండి. ఎండీ గారిని కలవడానికి వెళ్తే ఏంటి బస్తా 4,000 రూపాయలు ఉందండి, దీని ఖర్చు ఏమో 7,000 రూపాయలు అవుతుందండి. మన ఫ్యాక్టరీ లాస్ట్ ఆర్పిఎస్ఏ ముందు ఆడినటువంటి ఫ్యాక్టరీ 1,08,000 నుంచి 10,000 టన్నులు ఆడిందండి. అందులో సగం రసం ఏటిపాలు అయిపోయింది. నీటి పాలు అయిపోతే దానివల్ల రైతు చేసిన తప్ప యాజమాన్యం చేసిన తప్ప దాన్ని మనం ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులందరూ కూడా పొట్ట చేతి పట్టుకొని పక్కోటి ఇంటికి వెళ్ళారండి. ఈరోజు 100 మంది 100 టన్నులతోలే ఒక రైతు ఇంచుమించు 500 నుంచి 800 మందికి ఉపాధి కల్పించే ఒక రైతు ఈరోజు తినడానికి తిండి లేకుండా వేరే కర్మాగారానికో వేరే ప్రాంతానికో వెళ్ళిపోతున్నారు. కారణం మన ప్రభుత్వం కాదా? ఎందుకంటే ఎంతవరకు ఫ్యాక్టరీ ఒకప్పుడు లాస్ రాలేదు, ఈరోజు ఎలాగొచ్చింది లాసు. లాభాలు ఉండేది మన ఫ్యాక్టరీ. మన చుట్టుపక్కల ప్రాంతాలకు ఆదర్శం మన ఫ్యాక్టరీ. ఎన్నో అవార్డులు మన ఫ్యాక్టరీలో ఉన్నాయి. ఎన్ని వచ్చాయండి? ఆ రోజు ఎందుకు లేదండి? పోనీ ఇంకో విషయం, మన ఫ్యాక్టరీలో లాస్ వచ్చిందన్నది ఎలాగొచ్చిందండి? మన ఫ్యాక్టరీలోని షుగర్ని పబ్లిక్గా అమ్ముకుంటే అమ్మొద్దు, ఓన్లీ సొసైటీకి మాత్రమే అమ్మాలని చెప్పేసి ఆపేసింది ప్రభుత్వమే. దానివల్ల అమ్మకుండా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి స్టోర్ చేసి, ఇక్కడ స్టోర్ గొడవలు సరిపోలేదు, వైజాగ్ కూడా తీసుకెళ్ళి గొడవల్లో పెట్టి అది అద్దె కట్టించి ఇవన్నీ అద్దెగా పెట్టి పబ్లిక్ సేల్ చేయకుండా దాన్ని ఆపేసి ఈరోజు ప్రత్యేకించి దాన్ని లాస్ వచ్చిందండి. ఇవన్నీ కావాలని చేసినటువంటివన్నీ కానీ సంవత్సరంన్నర అయిందండి. ఇప్పటికీ ఫ్యాక్టరీ ఆపేసి సంవత్సరంన్నర అయింది. రైతులకు ఎందుకు పేమెంట్లు ఇవ్వలేదు సార్? రైతులకు పేమెంట్లు ఎందుకు ఇవ్వలేదా? పీపీ సిస్టమ్ అని చెప్పేసి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళతో అనుసంధానంతో తెస్తామని చెప్పేసి లోన్లు తెచ్చి ఇచ్చామన్నారు. 8,000 కోట్ల రూపాయలు తెచ్చారు. 100 కోట్ల రూపాయలు మనకు తెచ్చి ఇవ్వలేరంటారా? స్టీల్ ప్లాంట్ అంటున్నారు. స్టీల్ ప్లాంట్కి 11,000 ఒకసారి తెచ్చారు, 3,500 ఒకసారి తెచ్చారు. మన షుగర్ ఫ్యాక్టరీ 2 సంవత్సరాల నుంచే ఎవడు పట్టించుకోవట్లేదు. దానికి కనీసం 100 కోట్ల రూపాయలు తెచ్చి అంటే మన రైతుల గురించి వదిలేయండి, లేబర్ గురించి వదిలేయండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కూడా మీరు చూసుకోవట్లేదు. అంటే మీరు రైతుల గురించి మీకు ఓట్లు వస్తే చాలు, మిగిలిన పరిస్థితి లోకల్ పరిస్థితి కానీ వాళ్ళ తాలూకు భవిష్యత్తు కానీ మీకు అక్కర్లేదు. మీరు కావాల్సింది ఏంటంటే మేము ఎలాగ ఉన్నాం, మా ప్రభుత్వం ఎలాగ ఉంది, ఎంతసేపే మాకు వీడియో ఉందా, టీవీ ఉందా, మేము చూసుకుంటున్నామా, సొంత మీడియాలు చూసుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, మన ప్రభుత్వం ఉంది, మన పాలన సాగిపోతుంది,
మీరు ఇచ్చిన మాటలు ఏంటి ఉన్నాయండి? సూపర్ 6 అంటున్నారు. ఏం చేశారండి? సూపర్ 6లో ఏం చేశారు? మా విద్యార్థులకి నిరుద్యోగ భృతి అన్నారు, ఇచ్చారండి. ఇప్పటికి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోతుంది. అలాగే ఎన్నో సకాలు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు లేదంటున్నారు. ఈరోజు ఆయిల్ లేకుండా చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు. రోడ్లు ఎక్కడ చూసినా గుంతలు, ఒక ఏరియా వేస్తున్నారు, ఒక ఏరియా వేయట్లేదు.